ప్రతి ఒక్కరికి కూడా ఈ 15 ఆగస్టు 15 అనేక మంది మహానుభావులు, పేరు తెలియని లక్షలాది మంది యువకులు ఆ సమయంలో పట్టుమని 22-23 ఏళ్ళు లేని భగత్ సింగ్ లాంటి వ్యక్తులు ప్రాణాలు కోల్పోయి ప్రాణత్యాగానికి సిద్ధపడి భావితరాలు బాగుండాలి, వారి భవిష్యత్తు బాగుండాలి, ఈ స్వాతంత్ర స్ఫూర్తి పోకూడదు అని చెప్పి ప్రాణత్యాగాలు చేసి మనకు స్వాతంత్రం తీసుకొచ్చారు. నాకు చిన్న వయసు నుంచి కూడా నాకు 15 ఆగస్టు 15 పర్వదినం. నాకు ఒక మిగతా నేను భారతీయుని, నేను ఎప్పుడూ హిందువుని అనుకోలేదు, నేను కులం అనుకోలేదు, మతం అనుకోలేదు. నేను ఎప్పుడూ భారతీయుడు అనే భావనలోనే పెరిగాను. అందుకని నాకు ఇది చాలా పర్వదినం. రేపు ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆగస్టు 15 మన స్వాతంత్ర దినోత్సవం చాలా ముఖ్యమైనది. దేశం లేకపోవటం అంటే దేశం లేని వాళ్ళని అడగండి, ఒక పాలస్తీనియన్లు అడగండి. రెండో ప్రపంచ యుద్ధం ముందు దేశం లేని ఇజ్రాయలీస్ని అడగండి, మనకి దేశం లేకపోవడం అంటే ఏంటని. ఈరోజు రోహింగ్యా ముస్లిమ్స్ని అడగండి, దేశం లేకపోవడం మీరు ఎలా ఉంటారు. అలాంటిది మనకి భిన్నత్వంలో ఏకత్వంతో కూడిన మన గొప్ప దేశం మనది. ఇన్ని విభిన్నమైన సాంప్రదాయాలు, భాషలు, జాతులు అన్నీ కలిసి మనందరికీ భారతీయత అనే భావం మనందరినీ కట్టివేసింది. సో ఈ భావాన్ని, స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళడానికి గత తరం నాయకులు తాలూకు త్యాగాలని గుర్తు చేసుకోవడానికి, అందుకనే దీన్ని గ్రాంటెడ్గా తీసుకోకూడదని చెప్పి మనం ఖచ్చితంగా అందరూ మనస్ఫూర్తిగా పాల్గొవాలి. దీని మీద మొక్కుబడి పండుగలా కాకుండా త్యాగాలకి అంతమంది త్యాగాల ఫలితంగా మనకు దేశం వచ్చింది. వారిని స్మరించుకునేలాగా, వారు గౌరవించేలాగా, ముందు అదే స్ఫూర్తిని వచ్చే తరాలకు అందించేలాగా మనందరం మనస్ఫూర్తిగా దీనికి గౌరవం ఇవ్వాలి. దీన్ని ఒక స్ఫూర్తితో కూడిన వాతావరణంతో దీన్ని పండుగలా జరుపుకోవాలి మనస్ఫూర్తిగా నేను అందరికీ తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి నా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్.